పేరు మల్లేశం, ఆమె పద్మ, నందివనపర్తి. 13 సంవత్సరాలు అయ్యి పెళ్ళి అయ్యి పిల్లలు కాలేదు. డాక్టర్ నీకు షుగర్ ఉంది కాబట్టి కారు అని కూడా చెప్పారు. వీడికి వచ్చినాక పిల్లలు లేని వాళ్ళు నిలబడురి, మీ చేతులు చాపురని శ్యామ్ కిషోర్ బ్రదర్ చెప్పినప్పుడు మేము చేతులు చాపాము. ఆ నెలనే గర్భిణి నిలిచింది, ఈమె పాప పుట్టింది. దేవునికి వందనాలు. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. నమస్తే అండి, నా పేరు నివేదిత అండి. మా బాబు 5th నవంబర్న పుట్టాడండి. బాబుకి ఏంటంటే యాక్చువల్గా హోల్ ఉందని చెప్పారండి. 20 మినిట్స్లో బేబీని తీశారు. హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారండి. చెప్పిన తర్వాత అన్నారు బాబు బతకడం కష్టమని చెప్పారు. ఇక 6th రోజున మా హస్బెండ్ గారు చెప్పారు, ఇలా బాబుది మనకి అంతగా ఉండదు, మర్చిపో, ఎక్కువ ఆలోచించకు అని చెప్పారు. కానీ తర్వాత మా మదర్ 3 years నుంచి ఇక్కడికి వస్తుందండి, క్రిస్టల్ గార్డెన్స్కి. తను ప్రేయర్ చేయించిందండి. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపిచ్చేస్తే హార్ట్లో హోల్ లేదని మొన్న ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి తెలిసిందండి. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలండి. దేవునికి వందనాలు. నా పేరు సంతోషి. నేను హైదరాబాద్లో ఉంటాను. జేసీనియం చర్చ్కి నేను 5 years నుండి వస్తున్నాను. నాకు 7 ఏళ్ల క్రితము SCLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అనే ప్రాబ్లము స్టార్ట్ అయింది. దానికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకారణంగా నేను స్టిరాయిడ్స్ మందులు 7,000 ఒక నెలకి ఇంత ఖర్చు పెట్టుకుంటూ నేను లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. అయినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. JCNM దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు శ్యామ్ కిషోర్ పాస్టర్ అన్న. ప్రార్థన చేసి నీకు మ్యారేజ్ అవుతుంది, నువ్వు కొత్త జీవితం జీవిస్తావు, నీకు మళ్ళీ ఈ SLE అనేది పూర్తిగా నయమైపోతుంది అనేసి చెప్పాడు. ఇది జరిగిన నిన్ననే అన్య భాషల వరంతో దేవుడు నన్ను అభిషేకించాడు. దానితో నాకు SLE సిమ్టమ్స్ ఒకటి కూడా కనిపించడం లేదు. రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి. దేవునికి వందనాలు. నా వ్యాధి తగ్గిస్తాడా? ఇంతకాలం నుంచి ఉంది కదా షుగరు, ఇంతకాలం నుంచి ఉంది కదా BP, ఇంతకాలం నుంచి ఉంది కదా ఈ గడ్డ. అవునా? మా తాత ముత్తాతల నుంచి ఆర్థిక సమస్యలు. ఇంత గొప్ప ప్రదేశంలో దేవుడిని ఆశీర్వదించగలడా? ఎస్, గాడ్ కెన్ డూ ఇట్. గాడ్ కెన్ డూ ఇట్. ఎలాగ అహరోనుది చిగుర్చి పుష్పించి ఏం కాసిందంట? కాయలు కాసేసిందంట. మీ బంధువులు వస్తారు, ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి వస్తారు, వచ్చి చూసి వెళ్తారా? ఆ ఇంట్లో, ఆ చిన్న ఇంట్లో వెళ్ళిపోతారు. వచ్చి సమ్మర్ హాలిడేస్కి చూస్తే గేట్ నుంచి ఇంటికి 6 కిలోమీటర్లు నడవాలా? బాబు ఇది రూతమ్మిల్లేనా? రూతమ్మిల్లేనా? అవునండి రూతమ్మిల్. బాబు ఇది రూతమ్మిల్లేనా అడుగుతారు. అవునండి. ఊరుక రూతమ్మిల్ల కాదా అంటే ఫోన్ చేస్తారు. క్లింగ్ క్లింగ్ అంటారు. రూతమ్మ అక్కడ ఉన్నామంటే ఆ గేట్లోకి వచ్చాయి, వచ్చాడు. గేట్ తీస్తుంది. ఆటోలు వచ్చాయి లోపలికి, ఎందుకంటే దూరం కదా గేట్ నుంచి ఇంటికి. గేట్ నుంచి ఇంటికి చాలా దూరం, అంత పెద్ద కాంపౌండ్. హల్లెలూయా. వచ్చే ఆటోలో లోపలికి అంటారు అనమాట. మొత్తం గుండెలు దడదడలాడిపోతూ ఉంటాయి, ఎవరికి అర్థం కాదు. ఇంట్లోకి వస్తారు, హాల్లోకి వస్తారు. ఇదిగో ఈ గది మీది. 1 సంవత్సరంలోనే ఏమైపోయింది రూతమ్మ? ఏం జరిగింది? నువ్వేనా అసలు? కాదా? అదే రూతమ్మ కాదా? బయట గుమ్మం దగ్గర చాట పట్టుకొని ఇలా ఇలా జల్లించి అని ఊది, అవునా, ఇంట్లోకి తెచ్చి, అవునా, ఆ పుల్లలు మార్చి మళ్ళీ ఒకసారి కిరోసిన్ వేసి అప్పుడప్పుడు గ్యాస్ వేసి, గ్యాస్ అయిపోతే అందులోకి వెళ్ళి చేసి, నువ్వేనా అరుగుతాంవే? ఏంది ఎలాగైపోయావు? జ్ఞానము, దర్శనము. హల్లెలూయా. God can change this. Hallelujah. The same God. The same God. He can change your situation. నిన్నటి దాకా మరణ పడక మీద ఉన్నావు, ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్, రోగాలు, బాధలు, చచ్చిపోతామని చెప్పారు డాక్టర్లు. ఇప్పుడేంటి ఆరోగ్యంగా సూట్ వేసుకున్నా తిరుగుతున్నావు కారులో? God can change the things. ఒక దినములోనే ఏం చేసిందంట? అది చిగిర్చి పువ్వులు పూసి కాయలు కూడా కాసేసిందంట. God can miraculously bless
హీ సెపరేటెడ్ పీపుల్. తను ఏర్పరచబడిన ప్రజలను అద్భుత రీతిగా ఈ సంవత్సరం ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు మిరాక్యులస్లీ అండ్ సూపర్న్యాచురల్లీ బ్లెస్ హిస్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ ఆశీర్వాదం కోసం? గెట్ రెడీ, గెట్ ఎక్సైటెడ్ అండ్ గెట్ రెడీ. హ్యావ్ ఎక్స్పెక్టేషన్ దిస్ ఇయర్. హల్లెలూయా. హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ది ఇయర్. 20 సంవత్సరాల నుంచి ఓడిపోయావా? 30-40 సంవత్సరాల నుంచి జీవితంలో ఓడిపోయి ఉన్నావా? పుట్టుక నుంచి దరిద్రము 60-70-80 సంవత్సరాల చిన్నప్పటి నుంచి దరిద్రముని వ్యాధిలో ఉన్నావా? కష్టాల్లో ఉన్న అద్భుతాలు చూడలేదా? ఈ సంవత్సరము నీ అద్భుతాలు గల సంవత్సరము. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ మిరాకులస్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ దిస్. ఇంతమంది రోగులు ఎలాగ ప్రభువా, ఇంతమంది అప్పులు ఎలాగ? ఎస్, ఐ కెన్ డూ ఇట్. I can do it. This year of glory. This year of glory. కొన్ని వందల వేల లక్షల మంది మాకు యేసు కావాలి అంటారు మిమ్మల్ని చూసి. హల్లెలూయా. కోట్ల మంది, హల్లెలూయా, crowds of people will come to Jesus. ఇంత బ్లెస్ చేస్తాడా? వన్ డే. ఎస్, ఎ డే. పక్కన వచ్చి ఒక్క రోజు చాలు నీ జీవితం మార్చాడు అని చెప్పు. ఎ డే. గెట్ రెడీ టు బ్లెస్ సూపర్ న్యాచురల్లీ. అదే చెప్తున్నాడు దేవుడు. ఒక ధూపము, నేను ఏర్పరచుకున్న ఒక సేవకుడు ధూపం వేస్తే నేను తెగులును ఆపేశాను. నా పరిశుద్ధాత్మను పెట్టిన నా బిడ్డలు ఇంకా లోకములో ఎన్ని తెగుల్ని ఆపేయాలా. హల్లెలూయా. ఒక హాస్పిటల్ గేట్లోకి వెళ్ళి మీరు డోర్లోకి వెళ్ళి అనాలి. హాస్పిటల్ ఇలా కనాలంతే, మొత్తం అందరూ స్వస్థపడిపోతారు, బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. తెగులు ఆగిపోతా లేదా? గేట్ దగ్గరికి వెళ్ళి పెట్టాలి. హాస్పిటల్ గేట్ దగ్గరికి వెళ్ళి అనాలంతే. ఎవడో సాగడం అందులో బయటకు వచ్చి రోగాలు ఎవరికి రోగం లేదు. కూర్చున్న పేషెంట్ ఐసీసీలో ఆపరేషన్ చేయబోయే పేషెంట్ లేచి కూర్చుంటే వెళ్ళాలి. ఐసీసీలో పేషెంట్ నర్సు తీ అంటాడు. ఊపిరాట్లేదు అంటాడు. ఊపిరాట్లేదు, అది కదా పెట్టాము ఇదండి. ఏమో మరి పెట్టుకుని ఊపిరాట్లు ఇప్పుడు బాగా ఆడుతుంది అంటాడు. అట్లే తీ అనేది అంటాడు. తీస్తే లేచి గింతాడు. హల్లెలూయా. బయటకు వచ్చేస్తాడు. హల్లెలూయా. ద మిరాకులస్. అక్కడ శవాన్ని పెడతారు అంబులెన్స్ దగ్గర. ఎందుకంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోయాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోయాడు. పెట్టారు అక్కడ. పట్టుకెళ్దామని ఇలా కదులుతూ ఉంటుంది మూట. ఏంది మూట కదులుతుంది? తీస్తే బతికిపోయాడు. ఏమైనా కట్టేస్తామంటాడు. ఆ కోసిన ఆపరేషన్ చేసిన ఆ కనీసం మచ్చ కూడా ఉండదు, తగ్గిపోతుంది. హల్లెలూయా. గాడ్ కెన్ డిజప్. ఏంటి, ఒక ధూపము వేసిన ఒక వ్యక్తి తెగులును ఆపేస్తే పరిశుద్ధాత్మ నీలో ఉన్న నీ అభిషేకము ఇంకెంత గొప్పదే. హల్లెలూయా. హౌ మచ్ మోర్ వెన్ ద ట్రినిటీ, త్రియేక దేవుడిలో ఒక దేవుడు వచ్చి నీలో ఉంటే చిన్న చూపా నువ్వు అంటే. హల్లెలూయా. ఇనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక చాలు. ఈ సంవత్సరము గొప్ప మహిమ నీలోంచి రాబోతుంది క్రైస్తవుడు. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ ద ఎక్స్పెక్టేషన్. హ్యావ్ ఎ గ్లోరియస్ ఎక్స్పెక్టేషన్. సంఖ్యాకాండము 18 మొదటి వచనము. నంబర్స్ 18:1. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. అంటే మీరే అన్నమాట. అహరోను చెప్తున్నాడు, నీవు నీ కుమారులు మీరే వాళ్ళ పాపాలకు మరి తీసివేసి వాళ్ళకి తెగులు రాకుండా ఉండే బాధ్యత ఎవరిది? మీదే. అలాగే ఈ లోకానికి వెలుగు, ఈ చీకటిని నాశనం చేసే బాధ్యత ఎవరిది అన్నాడు దేవుడు? నీది. ఒక పాత నిబంధన యాజకుడికే ఇంత అధికారం ఉంటే కొత్త నిబంధన యాజకుడికి ఎంత బాధ్యత, ఎంత అధికారం. కాబట్టి యేసుని నమ్ముకుంటే నీ మీద పెద్ద బాధ్యత ఉంది. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. నీ బతుకే నీకే అర్థం కావట్లేదు, బట్ గాడ్ హ్యాస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. 5వ వచనం చదువమ్మ. 18:5. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు. హల్లెలూయా. చూసారా, మీరే కాపాడాలి. మీరు కనుక కాపాడితే ఇశ్రాయేల్ మీదకి కోపము రాదు. మనము సంఘమయ్యుండి లోకముకి వ్యాధి, లేమి, కష్టాలు, తుఫాన్లు, సునామీలు, యాక్సిడెంట్లు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సునామీ వచ్చింది అనుకో ఫోన్ చేయాలి. ఏంటండి తుఫాన్ వస్తుంది అని ఫోన్ చేయాలి. వస్తుందా? రాకూడదే. ఎందుకు వస్తున్నావు? ఆగు అని ఆగిపోవాలన్నమాట. హల్లెలూయా. హైదరాబాద్లో యాక్సిడెంట్ జరిగింది. ఈ సిటీలో మేము ఉంటుండగా యాక్సిడెంట్ జరగకూడదు. ఎందుకు జరిగింది? ప్రేయర్ చేస్తాం. వాడు దురాత్మ వచ్చాడు. ఎందుకు వచ్చారా నువ్వు? బలవంతురా పో అనాలి. వాడు పోతాను మళ్ళీ. హల్లెలూయా. మళ్ళీ ఒక 50 ఏళ్ళ దాకా యాక్సిడెంట్లు ఉండవు. హల్లెలూయా. యు హ్యావ్ దిస్. అంటే ఇజ్రాయేల్లో ఆ ఉగ్రత రాకుండా కాపాడే బాధ్యత మీది. యు హ్యావ్ దట్
పవర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డెవిల్. సైతానుడు బంధించకుండా, అవునా, సైతానుడు ఏం చేస్తాడు? దొంగిలించకుండా, హత్య చేయకుండా, నాశనం చేయకుండా కాపాడే బాధ్యత ఎవరిది? సంఘాన్ని, లోకాన్ని ఎవరిది? మనదే, మనదే. ఇంత గొప్ప బాధ్యత మనకి పెట్టాడు, అవునా? దీన్ని దర్శనముగా పెట్టుకోవాలి మనం. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ దిస్ విజన్, గాడ్ కెన్ బ్లెస్ యూ అండ్ డెలివర్ యూ అండ్ టేక్ టు న్యూ ప్లేసెస్. సంఖ్యాకాండము 18:8, నంబర్స్ 18:8. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. ఆగండి, అండర్లైన్ చేసుకోండి. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును ఇచ్చుచున్నాను. అభిషేకమును బట్టి అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదవమా. యెహోవా అహరోనుతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడంట, అవునా? కాబట్టి నీకు ఇంత డబ్బు, ఇంత ఆరోగ్యం, ఇంత ఆరోగ్యం ఇస్తాడా లేదా? బలం ఇస్తాడా లేదా? ఎస్. దేన్ని బట్టి ఇస్తాడంట? అభిషేకాన్ని బట్టి. ద అనాయింటింగ్ గివ్స్ యూ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. పాత నిబంధనలో అభిషేకానికే ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటే, కొత్త నిబంధనలో నీలో పరిశుద్ధాత్మను పెట్టిన దేవుడు నీ మీద ఎంత బాధ్యత పెడతాడు. హల్లెలూయా. అభిషేకం ఏమిస్తుందంట? రెస్పాన్సిబుల్. మనం ఏదో క్రైస్తవులుగా మన మటుకు మనమే బతుకుతాం, అవునా? మనకి డబ్బులు, మనకు ఆస్తి, అవునా, మన అప్పులు తీరాలా, మనమే బాగుండాలా అని. కానీ అభిషేకింపబడిన వాడికి ఏమిస్తుందంట? దేనికి వెలుగై ఉన్నామంట? లోకానికి. అంటే నీ అభిషేకము ఇంత గొప్ప. అందుకనే వితౌట్ రెస్పాన్సిబిలిటీ యూ విల్ నెవర్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఒక రెస్పాన్సిబిలిటీ కనుక నీవు తీసుకోకపోతే రెండవ మెట్టు నీవు ఎక్కలేవు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడండి. నీవు పరీక్ష పాస్ అయిన తర్వాతే నీకు ఒక మర్మం వస్తుంది. ఎప్పుడైనా పరలోకం నుంచి నీకు ఒక మర్మము రావాలి అంటే నీవు ఒక పరీక్ష పాస్ అవ్వాలి. ఆ పాస్ చేసే సామర్థ్యము కూడా ఆయనే ఇస్తాడు. ఒక టెస్ట్ పెడతాడు. హీ విల్ ఆల్వేస్ టెస్ట్ యూ, అవునా? నీవు ఇలా చేస్తావా? నీవు ఇలా చేయవా? త్యాగం చేస్తావా? చేయవా? ఈ ప్రార్థన చేస్తావా? చేయవా? ఈ ఉపవాసం చేస్తావా? చేయవా? ఈ కానుక ఇస్తావా? ఇవ్వ. గాడ్ విల్ టెస్ట్ యూ. కానీ ఆ టెస్ట్ చేసే మిమ్మల్ని పరీక్ష టీచర్ ఎప్పుడైనా చెప్పిన తర్వాత పాస్ అయ్యే సామర్థ్యం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తుందా? సామర్థ్యం ఒకటి టెస్ట్ చేస్తుందా? సామర్థ్యం ఇచ్చాక టెస్ట్. ఫెయిల్ అయితే తిడతా. ఎందుకు? ఏవయ్యా మొత్తం అన్నీ చెప్పాను కదా, 10 times రాయిపించాను, అన్నీ చేయించాను, ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యామంటది. ఎందుకు బాధపడతారు తల్లిదండ్రులు ఫెయిల్ అయితే? స్కూల్ ఫీజు కట్టారు, పొద్దున్న లేచి నీకు టిఫిన్ క్యారేజ్ పెట్టి, ఇడ్లీలు పెట్టి, పాలు తాగిపించి, అవునా, షర్ట్ వేసి, బెల్ట్ కట్టి, పౌడర్ రాసి పట్టుకొని అక్కడ దేబెట్టి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి, మళ్ళీ అన్నం కూరి, మళ్ళీ వచ్చి, మళ్ళీ సాయంకాలం తీసుకెళ్ళి, మళ్ళీ సాయంకాలం ట్యూషన్ పెట్టించి, ఇలాగా సంవత్సరం చదివితే ఫెయిల్ అయితే, ఊరికే ఫెయిల్ అవుతే అంత శ్రమ, అవును, ఇంత శ్రమ, ఇంత సంవత్సరం పాటు నిన్ను సిద్ధపరిస్తే మరి దేవుడు కూడా నిన్ను సిద్ధపరచకుండా టెస్ట్ పెట్టడు. నిన్ను సిద్ధపరిచే టెస్ట్ పెడతాడు. హీ విల్ ఆల్వేస్ టెస్ట్ యూ. ఆ టెస్ట్ నీకు ఇచ్చి తర్వాత పెడతాడు, నువ్వు పాస్ అవుతావు టెస్ట్. హల్లెలూయా. 11 నిమిషాలు ప్రార్థన చేయడమేగా, చేయాలా? మర్చిపోతే ఎలాగా? పోనీ ఎప్పుడన్నా కాఫీ తాగడం మర్చిపోయావా? టీ తాగడం మర్చిపోయావా? టిఫిన్ తిన మర్చిపోయా? అరే టిఫిన్ తినలేదండి, మర్చిపోయాను రాంటవా అనో, కడుపు జ్ఞాపకం చేస్తా, కుడుకుడు కడుతూ ఉంటుంది. నంబర్స్ చాప్టర్ 18 verse 9 to 19. సంఖ్యాకాండము 18, 9 నుంచి 19 వరకు. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసిన వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దాన్ని తినవలెను. చూడండి, అభిషేకము వాళ్ళకి మామూలు ఇస్తుందా? తినడానికి చాలా ప్రశస్తమైన ఇస్తుందా? when you are anointed you eat the best of the best. హల్లెలూయా. అవునా? అహరోనులు ప్రత్యేకింపబడ్డారంట. వాళ్ళు ఏంటి? ఉత్తమమైన దాంట్లో దేవుడు ఏమంటాడు? నీ యొక్క ప్రథమ ఫలములు ఏదేమివ్వాలంట? ప్రథమమైనది, ఉత్తమమైన ఇవ్వాలంట. ద బెస్ట్ అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సంఖ్యాకాండము 18, 10 నుంచి చదువుకుందాం.
వీళ్ళకి ప్రశస్తమైన. అలాగే దేవుడు కూడా ఈ అభిషేకము ద్వారా వీళ్ళకి బాధ్యత ఇచ్చిన వాళ్ళకి ఏం పెడుతున్నాడు? ఎవరికైతే అభిషేకం ద్వారా బాధ్యత ఉందో వాళ్ళకి ఉత్తమమైన వాటిల్లో ఉత్తమమైనవి మీకు ఆహారము అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీవు చాలని ఆహారం తింటున్నావేమో, నీ బడ్జెట్ బేస్డ్ ఆహారం తింటున్నావేమో, అవునా? ఈ రోజు నుంచి ఉత్తమమైన ప్రశస్తమైన ఆహారం నీవు భుజించబోతున్నావు. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు గివ్ యు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. చదువు. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవా ఏంటంట? అభిషేకింపబడిన వాడికి నిత్యమైన కట్టడ అంటే ఏంటి? ఎప్పుడు ఏం తినాలంట? ఉన్నతమైనయే తినాలంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి అందరూ ఉత్తమమైన ఆహారాన్ని తింటారు. హల్లెలూయా. ఉత్తమమైనవి మీకు ఈ రోజు నుంచి మీరు వెళ్తారు. ఈరోజు షాప్కి వెళ్ళి ఏది బాగుంది, సోనా మసూరిలో హై అంతా ఇది 52 రూపాయలండి, అది ఎన్ని కేజీలు కావాలా? ఒక 6 బస్తాలు పంపించేయాలి. హల్లెలూయా. నీ జీవితం ఇలా మారిపోతుంది. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. రైట్? కమ్ ఆన్, రీడ్. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చితిని. హల్లెలూయా. చూసారా? అభిషేకం బట్టి అంటే ద అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద బెస్ట్. హల్లెలూయా. ద అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద బెస్ట్. ఈ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండము 18, 12, 13, నంబర్స్ 18, 12 and 13 అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదవమ్మా. ద అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద బెస్ట్. సంఖ్యాకాండము 18, 12, 13. వారు యెహోవాకు అర్పించు ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చితిని. ఎందుకు? ప్రత్యేకింపబడిన వారికి ప్రత్యేకంగా ఇస్తారంట దేవుడు. హల్లెలూయా. మరి నీవెవరో? ప్రత్యేకింపబడిన ఏర్పరచబడిన జనాంగము. దేంతో కొనబడ్డావు నీవు? ఆయన రక్తముతోటి. యు ఆర్ బాట్ బై ద ప్రెషియస్ బ్లడ్. యు ఆర్ నాట్ చీప్ టు ఈట్ ద చీప్ ఫుడ్, టు లివ్ ఎ చీప్ లైఫ్. నో, యు ఆర్ సపోజ్ టు ఈట్ హెవెన్లీ ఫుడ్ అండ్ హెవెన్లీ లైఫ్. ఇప్పుడు ఇజ్రాయేల్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం పెట్టాడు వాళ్ళకి? దేవదూతలా ఏం పెట్టాడు? దానికి మన్నా. ఈ గేవ్ ద ప్రెషర్. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలోనే అవునా మన్నా పెడితే, దేవదూతల ఆహారం పెడితే నీకే ఆహారం పెట్టాలా. హల్లెలూయా. అవునా? హీ వాంట్ టు గివ్ యూ ఈవెన్ మోర్ ప్రెషియస్. కెరూబులు సెరాఫులు అంటే వాళ్ళు తినే ఆహారం అన్నమాట, దూతలు తినే ఆహారం. నీకు దేవుని కుమారులు తినే ఆహారం పెడతాడు దేవుడు. హల్లెలూయా. హిస్ చిల్డ్రన్ బెటర్ దాన్ ద ఏంజల్స్ ఫుడ్ హీ విల్ ఫీడ్ యూ. అంటే సూపర్ న్యాచురల్ గ్లోరీ ఇన్ యువర్ బాడీస్. చదవం 12, 13. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చు. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువుల్లోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. ఓకే. అయితే అన్నట్లు ఏమిస్తున్నాడు? లాస్ట్ దా ఫస్ట్ దా? తొలిచూలు. ఫస్ట్ ది బెస్ట్. అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద బెస్ట్. అవునా? కేవలం ఒక డ్రెస్ వేసి నూనెతో అభిషేకించిన వాడికే ఇంత ప్రశస్తమైంది అయితే రక్తముతో కొనబడిన నీకు ఎంత ప్రశస్తమైంది కావాలా? హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య. yes మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ దేర్. పుట్ యువర్ రైట్ హ్యాండ్ దేర్. యెహోవా రాఫా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యములు కార్యములు చేయు నా యెహోవా రాఫా. అనేక మందిని విడిపిస్తున్నావయ్యా. ఇప్పుడే క్యాన్సర్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయి ప్రభువా. ఎవరైతే ఇంకా మరణ భయముతో ఉన్నారో ఆ మరణ భయాన్ని తీసివేసి అయ్యా సమృద్ధి గల జీవాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, థైరాయిడ్, అయ్యా ఇదిగో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, అయ్యా పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, రక్తములో వ్యాధి, గెడ్డలు, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్ లార్డ్. అవును ప్రభువా. సైనస్, ఇదిగో కంట్లో వ్యాధి, క్యాట్రాక్ట్స్, చెవి నొప్పి, చెవిలోంచి చీమి, అయ్యా వినబడని పరిస్థితి ముట్టి స్వస్థపరచండి. గెడలను, ట్యూమర్స్లను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. తల నుంచి అరికాల వరకు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లూస్ దర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా ప్రతి రిపోర్ట్ను నార్మల్ వచ్చినట్లు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, నీ బిడ్డలను పరిపూర్ణంగా స్వస్థపరిచి
ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకొస్తున్నావని నువ్వు సెలవిచ్చున్నావు నా దేవా. అలాగే ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకొని రండి. ఏ ఒక్కరు నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా లేడి పిల్లవలే గంతులు వేసుకుంటూ సంఘానికి ప్రతి ఆదివారం వచ్చినట్లు వారి శరీరములను మార్చండి. జీవాన్ని ప్రవచిస్తున్నాను, జీవాన్ని మరణాన్ని కొట్టివేస్తున్నాను. అదే కాదు ప్రభా, ఇదిగో ముందు కొద్దిగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి కలుగునట్లు. అవును, వారు కేవలం దశంభాగములే కాదు, 2 పదులే కాదు, 20% కాదు, అనేక కానుకలు కృతజ్ఞతాపరులతో యోబు వలె నిత్యము అర్పించి వారి గృహములు మహాభివృద్ధితో నింపమని. చూలాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగుతాయో అలాగే వారిని బహుగా తూర్పు, పడమట, ఉత్తర వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీసివేయండి. వివాహము జరగని వారికి వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు, ఇంకా ఏ గర్భమైతే కనలేదో, ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భంని కనే గర్భముగా మార్చండి. యెహోవా రాఫా, ఓపెన్ దట్ వూమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా, ఆ గర్భమును జీవం ప్రవచిస్తున్నాను, జీవం. అవును, ఆ ఫిలోపియన్ ట్రూప్స్ దయచేయండి. అవును ప్రభు, కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చండి. హీల్ దర్ బాడీస్. వికలాంగులను ముట్టి స్వస్థపరచండి. కాళ్ళు చేతులు తీసివేయబడితే మళ్ళా తిరిగి వాటిని దాని సరైన స్థానంలోకి రప్పించండి. చెవిటి మూగ వారిని ముట్టి స్వస్థపరచండి. పుట్టుగుట్టు వారిని ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాలు వరకు ఎటువంటి బలహీనత ఉన్న దాన్ని తీసివేయండి. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, యెహోవా రాఫా, కొత్త అవయవాలు నీ బిడ్డకు దయచేయండి. న్యూ ఆర్గన్స్ టు యువర్ బాడీ. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా స్వస్థపరచండి. అవును, ఈ దేవుని సంఘము ఇందులోకి వస్తే నన్ను బాధ పెట్టే శత్రువులందరూ నా పాదముల కిందకు వచ్చేస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే రోగాలన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. నన్ను ఇబ్బంది పెట్టే సైతాను శత్రువులందరూ నా పాదాల కిందకు వస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ నా శత్రువులకు వస్తాయి. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవన్నీ నా పాదాల కిందకు వస్తాయి. అవును ప్రభా, ఇది నీ సంఘము. నీ శత్రువులందరినీ పాదపీఠము చేయు సంఘమని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. గివ్ దెం పవర్ టు టేక్ అథారిటీ ఓవర్ ద డెవిల్ అండ్ అండర్ ద ఫీట్. అవును, నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా పేరు సాజన్. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నాను, హైదరాబాద్ నుంచి. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాను. నాకు 10 months నుంచి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంది. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అయితే నేను ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు జేసీఎం నుంచి కొంతమంది వాలంటీర్స్ వచ్చి సాక్రిమెంట్ ఇచ్చి ఆయిల్ చూశారు. అప్పుడు నాకు బాగా అయితే నేను జేసీఎంకి వస్తానని మొక్కుకున్నాను. జేసీఎంకి వచ్చాక శ్యామన్న నాకు ప్రేయర్ చేశాడు. అప్పుడు నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాటైటిస్ మొత్తం నార్మల్ అని వచ్చేసింది. శ్యామ్ కిషోర్కి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. నా పేరు నాగేశ్వరి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాకు 5 years నుంచి పిల్లలు లేరు. నేను శ్యామల దగ్గర ఫ్యామిలీ బ్లెస్సింగ్ సాక్రిమెంట్ ఇస్తాను అంటే పంజాగుట్టకు అక్కడికి వెళ్ళేసి ప్రేయర్ చేయించుకున్నాను. అన్న 1 weekలో కన్సీవ్ అయ్యి బాబు పుడతాడని చెప్పాడు. అలానే బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఒకటే ప్రాబ్లమ్స్. డాక్టర్స్ అసలు బాబు బ్రతకడు, ఎన్నో టెస్టులు చేశారు, అసలు బాబు బ్రతకడని చెప్పాడు. కానీ శ్యామన్న తను మన పాదాల కింద తొక్కబడింది, మరణ శత్రువు అని చెప్పారు. కాబట్టి మేము డాక్టర్తో కొట్లాడి బాబుని తీసుకొని వచ్చాము. బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. థ్యాంక్స్ టు శ్యామన్న. గాడ్కి వందనాలు. వారసుగూడ నుంచి వస్తాను. నా పేరు నందు. నాకు కాళ్ళకు రంధ్రాలు ఉండే, 12 సంవత్సరాల వయసు నాది. అప్పుడు చేతబడి చేసి అసలు కాలింత లావు వాపొచ్చి ఇక్కడ 9 రంధ్రాలు, ఇక్కడ 9 రంధ్రాలు ఉండే. అయితే నేను శ్యామ్ కిషోర్ అన్నది టీవీలో వస్తుంటే నేను చూసి, ఇంకా ఎక్కడైతే మీకు ఏదైతే ఉందో అక్కడ తల మీద చేయి పెట్టుకొని ప్రేయర్ చేసుకోండి అన్నప్పుడు ఇంకొక 2-3 రోజులకే మారిపోయింది. ఆ రంధ్రాలు కూడా మూసుకపోయినాయి. నాకు దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకు వందనాలు. నా పేరు మాలతి. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాము మేము. బాబుకి 9th April రోజు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టారు బాబుని. 3 days హీ వాజ్ ఇన్ ద కోమా. సో హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ హోప్స్ ఇవ్వలేదు. అండ్ బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి, మళ్ళీ స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత శ్యామ్ కిషోర్ బ్రదర్ వచ్చి ప్రేయర్ చేశాడు. ఇప్పుడు మాకు మొత్తం నార్మల్ అయిపోయింది. దెర్ ఇస్ నో క్లాట్స్ అండ్ నో క్రాక్స్ ఇన్ ద బ్రెయిన్. సో అసాధ్యం అనేది సాధ్యమైంది మాకు దేవుడి వల్ల. సో ఎవ్రీవన్ గాట్ షాక్డ్. ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్ అని డాక్టర్సే ఆశ్చర్యపోయేలాగా బ్రదర్ వచ్చి మాకు ప్రేయర్ చేశారు.
సో థ్యాంక్స్ టు శ్యామ్ కిషోర్ బ్రదర్ అండ్ జేసీఎన్ఎం మెంబర్స్. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 86 ప్రక్కన, మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా మూడవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.